ఈరోజు ఫిష్ పులుసు చేసామండి. ఫిష్ కర్రీ. ఇది ఫైనల్ అవుట్‌పుట్ చూపిస్తున్నాము ఫస్ట్. చాలా బాగొచ్చింది. చాలా నీట్‌గా చేశారు. చాలా బాగొచ్చిందండి. ఇది మా వైఫ్ చేశారు. సో, దీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఈ వీడియోలో. మేము 4 కేజీస్ ఫిష్ తీసుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నీళ్ళతోని మంచిగా కడగాలి. ఇది ఉప్పేసి క్లీన్‌గా నీట్‌గా కడుగుతున్నారండి. ఫస్ట్ ఒక బౌల్‌లోకి మెంతులు తీసుకోవాలండి. మెంతులు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర యాడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ ధనియాలు యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా వేయించాలి. ఇది ఎందుకు తీసుకుంటామంటే ఇదొక స్పెషల్ మసాలా అండి. ఫిష్‌కి ఇది స్పెషల్ మసాలా. ఇది ఇలా తీసుకొని ఇలా మంచిగా పౌడర్ చేసుకొని అది కలిపేసుకుంటే మంచిగుంటదనమాట. ఆ స్పెషల్ మసాలా కోసం ఇది ప్రిపరేషన్. ఇప్పుడు మనకు ఒక గిన్నెలోకి కారం తీసుకున్నామండి. ఉప్పు, పసుపు, మసాలా పౌడర్, గరం మసాలా ఇది మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర, స్పెషల్ పౌడర్ వేసుకున్నాం కదండీ! అవన్నీ ఇది వరకు అదంతా అది తీసుకున్నాం. అదంతా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది యాపిల్ సైడర్ వినిగర్ మరి నిమ్మకాయ కూడా ఇట్లా మంచిగా తీసుకొని ఇదంతా ఇలా దాంట్లో వేసుకొని పేస్ట్ చేయాలి అంతా మొత్తం మంచిగా కలిపేసుకొని మంచిగా పేస్ట్ చేయాలి. చూడండి కలపడం కూడా కరెక్ట్‌గా అన్నీ కూడా అంటే మనకు సరిపడేంత తీసుకోవాలి. ఫిష్ ఎన్ని కేజెస్‌కి ఎంత అనేది చూసుకొని ఆ లెక్క ప్రకారంగా ఇలా తీసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని అలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం. కరెక్ట్‌గా అలా రావాలండి పేస్ట్. వాటర్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేస్తే చాలా పల్చగా ఇలా అవుతది. సో, ఇప్పుడు ఫిష్‌ని దీంట్లో ఇలా వేసుకొని ఇలా మంచిగా శుభ్రంగా ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అంటే ఆ ఫిష్‌కి పీసెస్‌కి ఇది అంతా మనము ఇదంతా ఉంది కదా! ఈ మిక్చర్ అంతా దానికి పట్టియాలి మంచిగా. బోత్ సైడ్స్ పట్టియాలి. అలా అంతా కరెక్ట్‌గా పట్టిస్తేనే ఫిష్ అనేది మంచిగా టేస్టీగా మంచిగా వస్తుందండి. ఇంకోటి ఫిష్ ఎందుకు తింటాము అంటే మెయిన్‌గా దీంట్లో ఒమేగా 3 ఉంటది. విటమిన్ D3 ఉంటది. ఇది హార్ట్ హెల్త్‌కి, మన ఐసైట్ ఉన్నా గాని ఐ హెల్త్‌కి ఇవన్నిటికి మంచిదనమాట. ఇప్పుడు మనం మటను అది తీసుకుంటే చింతపండు ఏసుకున్నాం ఇప్పుడు చింతపండు, నీళ్ళు.
మటను అది తింటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటది. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ లైట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు బౌల్ తీసుకొని దాంట్లో నూనె యాడ్ చేసుకొని, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. అది వేయించాలి పచ్చిమిర్చి. సో, హార్ట్ హెల్త్‌కి, బ్రెయిన్ హెల్త్‌కి అంతా కూడా ఫిష్ చాలా మంచిదనమాట. ఇది మీరు చూస్తున్నారు గదా! ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ గూడా యాడ్ జేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా మంచిగా వేయించాలి. సీ ఫుడ్ అనేది మెయిన్‌గా అందుకోసం తీసుకుంటామండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఈ మటను ఇవి రెగ్యులర్‌గా తీసుకునేది ఇవి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువుంటది. మంచిదే కానీ ఇది ఇంకా మంచిదనమాట. మనకు లావుగా ఉన్న వాళ్ళకి గూడా అంత ఫ్యాట్ లాస్‌కి, చాలా ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌కి చాలా మంచిగా యూజ్ అవుతది. ఈ ఒమేగా 3 వల్ల బ్రెయిన్ గూడా షార్ప్ అవుతది. పిల్లలకి అందరికి కూడా ఇట్లా మతిమరుపు ఏదైనా అలా ఉన్నా గానీ, అంటే రెగ్యులర్‌గా తీసుకుంటే ఇది రికమెండెడ్ అనమాట. యాక్చువల్‌గా దీనిలో ఫిష్‌లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సాల్మన్ ఫిష్ తీసుకుంటే ఇంకా మంచిది దాంట్లో. దాంట్లో అన్నీ ఒమేగా 3 కంటెంట్ చాలా ఉంటది. ఎక్కువ మోతాదులో ఉంటది. కానీ రేట్ కూడా ఎక్కువుంటది. సో, అలా చూసుకొని తీసుకోండి. నూనె యాడ్ చేసుకున్నామండి బౌల్‌లోకి. ఇది ఏఎంసీ పాత్ర వాడుతున్నాం. ఏఎంసీ గిన్నెలు. ఎందుకంటే ఏఎంసీవి కొంచెం నూనె అనేది తక్కువ అది ఏసినా గానీ మనకు కరెక్ట్‌గా ఇది ఉంటదనమాట. అది నూనె లేకుంటే కూడా వాడొచ్చు ఏఎంసీ దాంట్లో. ఇవి కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి ఏఎంసీవి. అది చూసుకొని తీసుకోవాలి. కరివేపాకేసి అలా మిక్స్ చేసుకొని అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదండీ మిక్సీలో. అది ఇక్కడ యాడ్ చేస్తున్నాము అది. ఆ మసాలా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అది యాడ్ చేసిన తర్వాత ఇది మంచిగా మిక్స్ చేయాలి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి అలా మంచిగా అలా ఆయిల్ పైకి తేలుతుందండి చూడు. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆయిల్ అలా పైకి తేలినట్టు అట్లా కనిపించాలనమాట. కనిపించిన తర్వాత మళ్ళీ పసుపు ఇవన్నీ వేయాలి మళ్ళీ. అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మంచిగా మీరు ఫాలో అయితే మీరు ఈజీగా చేయగలుగుతారు. మిరియాల పొడి వేసామండి. దాని తర్వాత కారము. కారం తగినంత వేయాలి. మంచిగా మిక్స్ చేయాలి. ఇదంతా మంచిగా గ్రేవీ రావడానికి ఇదంతా చేస్తున్నాననమాట. సాల్ట్ వేసినాము. అప్పుడప్పుడు టేస్ట్ చేస్తుండాలి. తెలుస్తది మనకు. అంటే సాల్ట్ ఎంతుంది, ఉప్పు ఎట్లా, కారం అవన్నీ తెలుస్తాయనమాట. సో, కొంచెం చేతిలోకి తీసుకొని టేస్ట్ చేస్తే సరిపోతది. ఇప్పుడు చింతపండు రసం. చింతపండు కూడా మంచిగా బాగా కలపాలి, మిక్స్ చేయాలి. బాగా అట్లా చేసిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం ఈ పేస్ట్‌లోకి ఈ గ్ర యాడ్ చేయాలి. ఈ ఫిష్ పులుసుకి, ఫిష్ కర్రీకి మెయిన్ ఇది చింతపండు రసమేనండి. చింతపండు రసం మంచిగా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మటను, చికెన్ ఇవన్నిట్లో కూడా ఒమేగా 3 అదొక్కటి అది మిస్ అవుతదనమాట. విటమిన్ డి3 ఇవన్నీ ఉన్నా కానీ, ఈ ఒమేగా 3 స్పెషల్‌గా ఈ ఫిష్‌లోనే ఉంటది మనకు. తగినంత మోతాదులో ఫిష్‌లో ఉంటది. సో, అందరూ జనరల్‌గా అంటుంటారు వీక్లీ వన్స్ అలా తింటే మంచిదనేసి. మనకు ఎందుకంటే ఒమేగా 3 ప్రాపర్‌గా మనకు బాడీలోకి ఉందనుకోండి, మన బాడీ మంచిగా ఫంక్షన్ అవుతది. బ్రెయిన్ కూడా షార్ప్‌గా ఫంక్షన్ అవుతది. మంచిగా ఎనర్జీ లెవెల్స్ కూడా హై ఉంటాయన్నమాట. సో, ఈ ఫిష్ అదనమాట మెయిన్ విటమిన్ ఒమేగా 3. చూడండి అలా ఇప్పుడు తెలుస్తుంది ఎలా ఉడికిందో అనేసి. ఇప్పుడు మనము ఇదివరకు స్పెషల్ ఫిష్ పౌడర్ చేసుకున్నాం కదండీ! 3 ఇంగ్రీడియెంట్స్‌తోని మనం చేసాం కదా! అది ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాం అనమాట.
తగినంత వాటర్ మనకి గ్రేవీ ఎంత కావాలి అంత వాటర్ మనము అంత యాడ్ చేసుకోవాలి. మీకు తక్కువ కావాలంటే తక్కువ మామూలుగా యాడ్ చేసుకోండి. దగ్గరికి రావాలంటే మంచి లూజ్‌గా ఇట్లా మంచిగా రావాలి అంటే మంచి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలా ఉడుకుతుంది చూడండి. ఎంతవరకు అలా మంచిగా అలా వస్తుంది కదా! ఇప్పుడు ఫిష్ పీసెస్ మనము దీంట్లోకి ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి స్మూత్‌గా, ఈజీగా అలా పట్టుకొని మంచిగా అలా డెలికేట్‌గా పట్టుకొని అలా ఎయాలి. లేకుంటే కొంచెం గట్టిగా పట్టుకొని ఇట్లా ఏస్తే అది విరుగుతాయి. సో, అది. మనకట్లా ఉడుకుతున్నప్పుడు మనకర్థమవుతది. అప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్ ఒకటొకటి అలా యాడ్ జేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు మూత కొంచెంసేపు అయిన తర్వాత తీస్తే మనకు తెలిసిపోతుంది. అలా ఉడికింది చూడు అలా వచ్చింది గదా! స్పూన్‌తోని లోపల పెట్టేసి ఇట్లా గ్రేవీలో ఇట్లా టచ్ చేస్తే అవి పీసెస్ ఇరుగుతాయండి. అందుకోసమే ఆ బౌల్‌ని ఇలా పట్టుకొని ఇలా తింపాలి. జస్ట్ మనం వేరే వాటికైతే మనం జస్ట్ స్పూన్ పెట్టేసి ఇట్లా కలుపుతాము, మిక్స్ చేస్తాము. ఇదేంటంటే అవి పీసెస్ అన్నీ విరుగుతాయన్నమాట. సో, అలా బౌల్‌ని పట్టుకొని ఇలా ఇలా తింపాలి. చూడండి అలా ఎలా తింపుతున్నారో అలా. అలా తిప్పడం ఏంటంటే మంచిగా మిక్స్ అవుతదన్నమాట. ఈ ఫిష్ అంతా ఆ గ్రేవీలోకి మంచిగా మిక్స్ అవుతది. స్పూన్‌తోని లైట్‌గా అట్లా టచ్ చేయాలి. టచ్ చేసి జస్ట్ అలా కిందకి ఇట్లా పైన తేలుతుంటే కిందకి ఇట్లా అనాలి. ఇది మొత్తం అయిపోయిందండి. ఫినిష్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి మనము చిన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. చూడాలా స్లోగా ఒక్కొక్కటి పీస్ అలా అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. పెద్ద బౌల్ నుంచి చిన్న బౌల్‌లోకి. అలా దెన్ దెన్ గ్రేవీ గూడా ఇట్లా స్లోగా ఇలా యాడ్ చేసుకొని చిన్న బౌల్‌లోకి తీసుకోవాలి. చూడు ఎంత మంచిగొచ్చిందో. ఎంత గోల్డెన్ కలరు అసలకెంత బాగుందో చూడండి. ఇంత ఈజీగా హోల్ ప్రాసెస్ ఇది ఇలా జేసుకోవాలండి. ఇప్పుడు ఒక అరిటాకు అలా తీసుకుంటే జర స్టైల్‌గా అలా బావుంటదనమాట. అలా చూడడానికి అంత బావుంటది. లుక్ అలా బావుంటది. ఇప్పుడు నేను ఫిష్ ఇది తీసుకున్నాము. ఫ్రై గూడా చేసామనమాట. అది గూడా ఒక వీడియో చూపిస్తాము. ఇప్పుడు అలా అన్నం పెట్టుకొని ఆ గ్రేవీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. ఫిష్ కర్రీ. సో, అలా ఫ్యామిలీతోని అందరితో కలిసి అలా తింటుంటే మంచిగా హాయిగా ఉంటది. అందరం కలిసి తింటున్నాం కూర్చొని ఫ్యామిలీ మొత్తం. సో, టేస్ట్ చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. మీరు చేయండి బాగా ఉంటది. ఇది ఫిష్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.